భారతదేశ ముస్లింలకి నిన్న రాత్రి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో ఈ దేశ అభివృద్ధి కాంక్షించేటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానివ్వండి, ఈ రాష్ట్రం యొక్క ఉత్తేజమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదే విధంగా జేడీయూ కానివ్వండి, శివసేన కానివ్వండి, ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైనటువంటి మద్దతుతో నిన్న భారత పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారి యొక్క వక్ఫ్ బిల్లుని 288 మంది మెజారిటీ సభ్యులతో ఆమోదం పొందడం ఏదైతే జరిగిందో, దేశంలో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గాలు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్లి దేహి అని అడగకుండా వాళ్ళ ఆస్తి మీద వాళ్ళ హక్కు సంపాదించుకునే అవకాశాన్ని నిన్న రాత్రి కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఇవాళ మైనార్టీ మహిళలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతిక్రమణలకు గురైనటువంటి వక్ఫ్ ఆస్తులు కానీ, అదేవిధంగా వక్ఫ్ సంబంధించినటువంటి కేసులు కానీ, అదేవిధంగా వక్ఫ్ మీద వచ్చినటువంటి ఆదాయం దాదాపుగా దేశంలో 12,000 కోట్ల రూపాయల అన్యాక్రాంతం అవుతున్నటువంటి వైనం కానీ, రాష్ట్రంలో దేశంలో అనేక మంది బడాబాబులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వార్థపరులైనటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో పెట్టుకున్నటువంటి వక్ఫ్ యొక్క భూముల యొక్క ఆదాయాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు వక్ఫ్ బిల్లుతో కొల్లగొట్టడం జరిగింది. ఏదైతే పేద ముస్లిం వర్గాలకి వాళ్ళ వివాహాల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక అభ్యున్నతి కోసం దాతలు ఇచ్చినటువంటి ఆస్తులు ఎవరైతే ఉన్నారో దాని ఆదాయాన్ని వాళ్ళకి పెంచకుండా గాదె కింద పందెకొక్కుల్లా తింటున్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి సమస్త ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క బండారం బయట పెట్టినటువంటి పరిస్థితి పార్లమెంట్ సాక్షిగా జరిగింది. చెప్తా ఉన్నా మనం గర్వంగా, ఇది నరేంద్ర మోడీ గారి యొక్క రాజ్యం, ఇది భారతదేశ అభివృద్ధి కోరుకునేటువంటి ఎన్డీఏ కూటమి రాజ్యం. ఈ రాజ్యంలో దేశ విచ్ఛిన్నకర శక్తులకి స్థానం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నిన్న మాట్లాడుతూ ఉంది చీకటి రోజని చెప్పని. రాజకీయ ఓనమాలు తెలియకుండా అన్న దెబ్బ గోడకు తగిలితే మెదడు చెందినటువంటి ఎవరైతే షర్మిల ఉందో ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే చీకటి రోజు అంట. చీకటి రోజు అంటే మీ పార్టీ అధినాయకురాలు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాత్రి పెట్టి జైళ్లలో నాయకుల్ని కుక్కి వాళ్ళని కొట్టినటువంటి రోజు చీకటి రోజు. ఈ రాష్ట్రంలో అబుల్ సలాం అనే రైలు కింద పడి కుటుంబం చచ్చిపోయిన రోజు చీకటి రోజు. ఈ రాష్ట్రంలో మీ నాయకులు కబంధ హస్తాల్లో కడపలో కూడా కబ్జా చేసినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో ఆ రోజు చీకటి రోజు. నియంతృత్వం అంటే ఇందిరాగాంధీ నియంతృత్వం, నియంతృత్వం అంటే నీ అన్నది నియంతృత్వం, నియంతృత్వం అంటే ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నియంతృత్వ భావాలు ఉన్నటువంటి నీతి నియంతృత్వం. మేము ఒక్క మాట చెప్తున్నాం, రాజకీయ పరిజ్ఞానం ప్రజల పక్కన ఉండాలి. ప్రజల లాభం కోసం, ప్రజల యొక్క ఆర్థిక ప్రగతి కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం మాట్లాడాలి. కానీ అవన్నీ మర్చిపోయి నా స్వార్థం, నా కోసం అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజునే స్వార్థపర్రాలుగా చరిత్రలో మిగిలిపోయినటువంటి షర్మిలమ్మ, నువ్వు ఏ దేవుడి కన్నా ప్రార్థన చేసుకో, ఆ దేవుడి రోజున ఇవాళ పేద ముస్లింలకు కనపడతా ఉన్నది ఒకే ఒక దేవుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే అని చెప్పని గుర్తుపెట్టుకో. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు. భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి నాయకత్వానికి భారత పార్లమెంట్ లో కూడా నిన్న బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అడ్రస్ లేనటువంటి పార్టీకి అధ్యక్షులైనటువంటి షర్మిల మాట్లాడినా, అండర్ గ్రౌండ్ లో మాట్లాడుకొని అన్నాచెల్లి ఇద్దరు కలిసి బిల్లుకు మద్దతు వ్యతిరేకించి మాట్లాడినా పేద ముస్లింల యొక్క కడుపు కొట్టడానికి మాత్రమే మాట్లాడారు. పేద ముస్లింలు అన్నం తినడం వీళ్ళకి ఇష్టం లేదు, పేద ముస్లింలు వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు, పేద ముస్లింలు బట్టలు కట్టుకొని తిరగడం వీళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు చదువుకొని ఉన్న స్థానానికి వెళ్ళడం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకల్లా స్వార్థపరులైనటువంటి బడాబాబులు కోట్లు వేసుకొని వీళ్ళకి చందాలు ఇచ్చే ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇష్టం. ఎవరైతే దేశ విచ్ఛిన్నం కోరుకుంటారో కమ్యూనిస్టులు వాళ్ళంటేనే ఇష్టం. ఎవరైతే రాష్ట్రంలో తిరోగమనానికి ఈ రాష్ట్రంలో చీకొట్టి ఇంటికి పంపించిన వైసీపీ అంటే ఇష్టం, ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఇంటికి పంపించినటువంటి బీఆర్ఎస్ అంటే ఇష్టం. అందరూ దొంగలు అందరూ కలిసి ఒక కూటమి కిందగా తయారై భారత పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొందాం అనుకున్నారు. కానీ భారత సింహం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఈ పేద ముస్లింల పక్కన అండగా నిలబడి దేశాన్ని అభ్యున్నతికి నిలబెడతామని చెప్పని ఈనాడు కాదు, త్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో మైనార్టీ మహిళలకు అండగా నిలబడినటువంటి నాటి నరేంద్ర మోడీ మళ్ళీ గర్జించి భారత పార్లమెంట్లో మైనారిటీలకి వాళ్ళ అభివృద్ధి కోసం కావాలని చెప్పని వక్ఫ్ బిల్లుని మద్దతు తెలపడం చరిత్రలో ముదాహం. ఇటువంటి చరిత్ర పునరావృతం కావాలంటే రేపు కూడా కోరుతా ఉన్నాం, ఈ దేశంలో వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వీళ్ళు దారిని వాళ్ళు వాళ్ళ దారిని వీళ్ళు ఉండటానికి లేదు. ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ ఒకటే దారి. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ ముస్లింలు ఎవరైతే ఉంటారో అందరిది ఒకటే మాట, భారత్ మాతాకి జై. పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ జై అంటాడు, ఆఫ్ఘనిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ జై అంటాడు, భారత్ లో ఉండే ముస్లిం కూడా భారత్ మాతాకి మాత్రమే జై అంటాడనే విషయాన్ని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ద్వారా తెలియజేసినందుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ జై భారత్ మాతాకి జై.
నిన్న మిథున్ రెడ్డి భారత పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, సాక్ష్యాలు లేకుండా ఆర్డీఓ కార్యాలయాన్ని కాల్చినటువంటి మిథున్ రెడ్డినా మాట్లాడింది అని మేము అడుగుతూ ఉన్నాం. పేద రైతుల యొక్క భూములు వేలాది ఎకరాలు కబళించినటువంటి మిథున్ రెడ్డి వాళ్ళ నానేనా మాట్లాడేదని మేము అడుగుతా ఉన్నాం. ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పొంగునూరు వస్తే రాళ్ల దాడి చేసి పోలీసులను కూడా చంపడానికి ప్రయత్నం చేసినటువంటి మిథున్ రెడ్డి అయినా మాట్లాడేది. రాజకీయాలలో రౌడీలను పార్లమెంటు పంపిస్తే వాళ్ళ మాటలు అభివృద్ధి వ్యతిరేకంగానే ఉంటాయి. మిథున్ రెడ్డి కానీ, వాళ్ళ అన్న అవినాష్ రెడ్డి కానీ, వాళ్ళ తమ్ముడు ఇంకొక సుబ్బారెడ్డి కానీ ముగ్గురు మాట్లాడేదైనా ఒకటే లెక్క. ఈ రాష్ట్రం నాశనం అవ్వాలి, వాళ్ళ రౌడీజం పెరగాలి. ఈ రాష్ట్రం నాశనం అవ్వాలి. భారత పార్లమెంట్లో కూడా దొంగలు ప్రవేశిస్తారని వీళ్ళ చూస్తే కానీ తెలిసే ఈ